వెల్కమ్ టు డిఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. గోదావరి ఖనిలోని స్థానిక శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి పండుగ విశిష్టతను గురించి విద్యార్థులకు వివరించారు. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని, బతుకమ్మ పండుగని 9 రోజుల పాటు జరుపుకుంటామని సూచించారు. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుందని, ప్రకృతిలోని పూలను దేవతగా కొలిచేటువంటి సంస్కృతి మన తెలంగాణలోనే ఉందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. దీనిలో భాగంగా విద్యార్థులు సాంప్రదాయ వేషధారణలో బతుకమ్మ చుట్టూ తిరుగుతూ నృత్యం, కోలాట ప్రదర్శనలతో అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీవిద్య, కోఆర్డినేటర్, డీన్లు, ఇన్ఛార్జీలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో, బంగారు బతుకమ్మ ఉయ్యాలో, ఆనాటి కాలాన ఉయ్యాలో, ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో, అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో, 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో, వైరుల చేహతమైరి ఉయ్యాలో, తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో, తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో, దాయాదులను బాసి ఉయ్యాలో, వనితతో ఆరాజు ఉయ్యాలో, వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో, ఘనత పొంగునరింప ఉయ్యాలో, ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో, పలికి వరమడుగమని ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో, జలది తన గర్భమున ఉయ్యాలో.